రోజు ఉదయం 10ంటికి లేచి నా కూతురు ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. పైగా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అసలు ఏ పరిస్థితిలో ఉందో ఏంటో నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. వద్దులే, ఇప్పుడు నేను ఫోన్ చేసినా ఆ మురళీగఢ్ లిఫ్ట్ చేసి నక్షత్రం మరింత టార్చర్ పెడతాడు. వాడి ఆగడాలకి అడ్డుకట్ట వేయాలంటే వంశీ చేత ఆ మురళీగఢ్కి ఫోన్ చేయించి నక్షత్రాన్ని విడిపించమని చెప్పాలి. వంశీ, అల్లుడు, వంశీ, వంశీ. వసుంధరా, ఏంటి వసుంధరా, ఎలాగో పెద్ద గండ నుంచి తప్పించాడు, నాకు అంత భరోసా ఇచ్చేశాడన్న ధైర్యంతోనే ఇలా పడుకున్నావు కదా? లేదు మేడం, నాకు జ్వరంగా ఉంది, అందుకే వంశీ సార్ రెస్ట్ తీసుకోమంటే. అక్కడ నా కూతురు నానా అవస్థలు పడుతుంటే నువ్వేమో ఇక్కడ భోగాలు అనుభవిస్తున్నావు కదా? నా కూతురు జీవితాన్ని పొట్టన పెట్టుకున్న మీరు ఇంతకింత అనుభవిస్తారు. నన్ను క్షమించండి మేడం. నేను ఎప్పటికీ నిన్ను క్షమించను. కానీ వంశీ ఎక్కడున్నాడు? ఇప్పుడే అలా బయటికి వెళ్ళారు మేడం. ఇంతకీ అల్లుడు ఎక్కడికి వెళ్ళినట్టు? అల్లుడు, 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 ఏంటి అల్లుడు ఈ పనులని నువ్వు చేస్తున్నావు? పనివాళ్ళు ఎక్కడ చచ్చారు? రే శంకరావు, శంకరావు. అతే వాళ్ళెవరిని పిలవద్దు. వసుంధరకి జ్వరం వచ్చింది, నేనే తనకి దగ్గరుండి ఇవన్నీ అందిస్తాను. ఏంటి, ఆ వసుంధరకి నువ్వు సేవలు చేస్తున్నావా? వసుంధరకి కాదత్తయ్య, నా భార్యకి నేను సహాయపడుతున్నానంతే. సర్లే అల్లుడు, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు? కానీ సర్లే, అది టివ్వు, నేను వెయిట్ చేస్తాను. వద్దత్తయ్య, ఇవన్నీ నేనే చేస్తాను. ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. అల్లుడు, కానీ నీ సహాయం నాకు అవసరమైంది. ఏంటత్తయ్య? నీకు తెలుసు కదా అల్లుడు, నక్షత్ర బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని. అక్కడ నక్షత్ర ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. ఒక్కసారి నువ్వు మురళికి ఫోన్ చేసి దాన్ని ఇక్కడికి పంపించమని చెప్పు. చూడత్తయ్య, మురళి నన్నే మనిషిగా మార్చాడు. అలాంటిది మురళి దగ్గరికి నక్షత్ర వెళ్ళిందంటే అది తన అదృష్టం. తను మంచి మనిషి అయ్యే ఇంటికి తిరిగి వస్తుంది. నువ్వేం ఆలోచించుకో. వీళ్ళంతా ఒక్కటే. ఈ విషయం వంశీని అడగడం నాదే బుద్ధి తక్కువ. ఇది సర్దడానికి ఏముంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. అలా నీరసపడి వెళ్ళిపోతారు ఎందుకు అలెక్కి గారు? ఈ బెడ్షీట్ని మనం చిందరవందర చేయలేమా ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు పిల్లోస్తే ఆడుకోవడం ఏంటి ఆనంద్ గారు? ఏమండి అలెక్కి గారు, నేను చెప్పే ప్రతిదీ మాటల కాకుండా ఆటల కనబడుతుందా? నేనంటుంది మన విరహ ఎడబాటుని ఇప్పుడు గ్రహబాటుగా మార్చుకుని అలా 2 గంటల పాటు ఒకరి కళ్ళల్లోకొకరం చూసుకున్నామంటే మన ఇద్దరం ఒకటైనట్టే అలెక్కి గారు. ఆనంద్ గారు, మిమ్మల్ని కళ్ళు తెరిచి చూస్తుంటే మీ బామ్మగారు బెత్తం పట్టుకుని మీ పక్కనే నించున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇక లోతుగా చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇవన్నీ కుదరవు గాని చేయాల్సిన పని చేసుకుందాం ఆనంద్ గారు.
ఎందుకు తెలీదు? ఇలా నన్ను అడ్డు పెట్టుకుని కుప్పి గొంతులు గెంతడానికే కదా. అది కాదా లేఖ్య గారు, ఇందాకే అమ్మ నాతో ఒక మాట చెప్పింది. ఏమని? అన్నయ్య వదిన హనీమూన్ ట్రిప్కి టికెట్స్ని కన్ఫర్మ్ చేయమంది. నిజంగానా ఆనంద్ గారు? ఒక అన్నయ్య వదినలే కాదా లేఖ్య గారు, మనం కూడా హనీమూన్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. అది కూడా వేరు వేరు ప్రదేశం. ఏమైంది ఆనంద్ గారు? అన్నయ్య వసుంధర గారు, మీరు నేను ఇలా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి హనీమూన్కి వెళ్తున్నాం. ఈ ఇంటి కోసం ఎంతో సేవ చేసిన మురళి అన్నయ్యను నేను మర్చిపోయాను లేఖ్య గారు. అవునానంద్ గారు, అక్క వంశీ సార్ ఈరోజు కలిసిన్నారంటే దానికి కారణం మురళి గారే. నేను మురళి అన్నయ్య కూడా హనీమూన్ టికెట్స్ బుక్ చేశాను కదా, నక్షత్రం రెడీ అయిపోమని ఫోన్ చేసి చెప్తాను. హలో ఆనంద్ అన్నయ్య. బాగున్నావు మధురా? నేను బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మురళి అన్నయ్య ఉన్నాడా? ఏదైనా గుడ్ న్యూసా? అయితే ముందు నాతోనే చెప్పన్నయ్యా. గుడ్ న్యూసే మధురా. అమ్మ మురళి అన్నయ్యకు నక్షత్రకు హనీమూన్ టికెట్స్ బుక్ చేసింది. ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. ఒకసారి ఫోన్ ఇవ్వ. ఇదిగో అన్నయ్య వచ్చేసారు. ఎవరమ్మా? ఆనంద్ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంటన్నయ్య. ఏదు? నేను ఇవ్వను. ఇప్పుడు నేను ఈ ఫోన్ నీకు ఇవ్వాలంటే నేనేం చెప్పినా దానికి నువ్వు ఒప్పుకొని సరే అనాలన్నయ్య. సరే ఇటు. అలా అయితే ఇప్పుడు ఆనంద్ అన్నయ్య చెప్పేదానికి నువ్వు ఓకే అనాలి. ఓకే ఇవ్వు. ఆనంద్, బాగున్నావా అన్నయ్య? నేను బాగున్నాను ఆనంద్. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అన్నయ్య. ఏంటి ఆనంద్, అదేదో చెప్పాలి అన్నావట? అదే అన్నయ్య, అమ్మ మన 3 జంటలకి హనీమూన్ టికెట్స్ మేనేజర్ మూర్తి గారి ద్వారా బుక్ చేయించారు. మీరు కూడా నక్షత్రం తీసుకుని తప్పకుండా రావాలి. అన్నయ్య అన్నయ్య నాకు మాటిచ్చాడు. మురళి అన్నయ్య నక్షత్ర వదిన వస్తున్నారు. మధురా ఒకసారి ఇటు. ఆనంద్, ఆనంద్, నేను ఇప్పుడు అక్కడికి రాలేను ఆనంద్. వంశీ వసుంధర గారు సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడే ఉండాలి. వంశీ వసుంధరలతో మీరిద్దరూ హ్యాపీగా వెళ్ళరండి. అన్నయ్య, నువ్వు కూడా ఇంటి బిడ్డవేనని అమ్మ నీతో చెప్పింది కదా. ఇప్పుడు నువ్వు మాతో రాకుండా అమ్మ మాటను కాదంటావా? అది కాదా ఆనంద్, అమ్మ మాటను నేను కాదనలేను. కానీ నీకు తెలుసు కదా, నక్షత్రం పెళ్లి చేసుకున్నానని ఇప్పటికే బామ్మ, ఐరేంద్రని, అమిత్ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ కోపంతో నీ సంతోషానికి ఎందుకు అడ్డు రావటం అని. అబ్బా, ఐరేంద్రి అత్తయ్య గురించి నువ్వేం దిగులు పడకన్నయ్యా. నక్షత్రాన్ని ఒప్పించి ఎయిర్పోర్ట్కి తీసుకురాలేవా? ఆనంద్, చెప్పాను కదా, ఐరేంద్ర అత్తయ్య గురించే కాదు, నక్షత్రకి నా మీద ఇంకా నమ్మకం కుదరలేదు. ఏదో ఒక మంచి సందర్భం వస్తే ఆటోమేటిక్గా నక్షత్రకి నా మీద ప్రేమ పడుతుంది. నక్షత్ర పొగరు తగ్గించి మంచి మనిషిలా మార్చాలి. మారుస్తాను.
అంతవరకు దయచేసి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు ప్లీజ్. సరే అన్నయ్య, నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను. కానీ నువ్వెప్పటికైనా ఇక్కడికి వచ్చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆనంద్. వంశీ వసుంధర గారు వాడు జాగ్రత్త. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య నువ్వు? నేను చెప్పినట్టు చేస్తానని నాకు మాటిచ్చి ఇప్పుడు ఆనంద్ అన్నయ్యకి కాదని చెప్పేస్తావా? అమ్మ మధురా, కొన్ని మంచి పనులు జరగాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. నక్షత్రం మన ఇంట్లో ఉండాలంటే తను ముందు మంచి మనిషిలా మారాలి. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. అంతవరకు వెయిట్ చేయి. అమ్మా నక్షత్ర, ఏంటమ్మా నువ్వు చేస్తుంది? పొట్టిని పగలగొట్టద్దమ్మా. నువ్వండి రావద్దు. నువ్వే కదా నీ కొడుక్కి నేర్పించి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. ఆఫ్టర్ ఆల్ చిల్లర డబ్బులతో బతికే మీరు మాకు బంధువులు అవ్వాలనుకుంటున్నారా? మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి, లేదంటే మా అమ్మమ్మ వచ్చి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిస్తుంది. నువ్వు మర్చిపోయావు నక్షత్ర, మీ అమ్మమ్మ గారే మీ ఇద్దరు పెళ్లి జరిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు కూడా. నేను మొత్తం మందులో ఉన్నప్పుడు నీ కొడుకు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అది నాకు నచ్చని పెళ్లి. మీలాంటి లో క్లాస్ మనుషులతో నేను బతకడం ఏంటి? మేం పేదవాడమే అయినా మంచివాళ్ళమమ్మా. మీ అమ్మే దిగజారిపోయి మరీ ఇలా మీద పడుతోంది. అమ్మా, నీకు మేము ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాం కదా. మీ వైపు చూడాలంటేనే నాకు అసహ్యం. అలాంటిది మిమ్మల్ని చూస్తూ మీతో కలిసి ఎలా బతకగలం? మా డబ్బు హోదా మీద కోరికతో మురళి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కనీసం నీ కొడుక్కి మేనేజ్ కూడా నేర్పించలేదు. నేను నా కొడుక్కి మంచి మాటలే నేర్పించానమ్మా, కానీ మీ అమ్మే నీ కొంచెం కూడా సంస్కారం నేర్పించలేదు. అసలు ఆడపిల్లలాగానే పెంచలేదు. ఏంటి మా అమ్మని అంటావా? అమ్మ నక్షత్ర, అమ్మ నక్షత్ర, ఈ ఫోటో పగలగొట్టద్దమ్మా. ఇది మురళికి ఇష్టమైన ఫోటో. నేను ఎవరి మాట విన్ను. వదలు. అమ్మ నక్షత్ర, దయచేసి అలా చేయొద్దమ్మా. ఈ ఫోటో పగిలిపోతే మురళి బాధపడతాడమ్మా. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు చేయొద్దు. నా మాట వినమ్మా, ఈ ఫోటో నాకు ఇచ్చేసాయి. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. లోపలికెళ్ళమ్మా. నన్ను కొడతావా? నొప్పిగా ఉందా బంగారం? మరి పెద్దవాళ్ళని గౌరవించకుండా అలా అసభ్యంగా మాట్లాడితే వాళ్ళ మనసుకి ఎంత నొప్పిగా ఉంటుంది, అది ఆలోచించాలిగా. కొట్టి మంచి పని చేసావన్నయ్య. కానీ అన్నయ్య, వదినకి దెబ్బ తగిలినప్పుడు కూడా, నొప్పి పుట్టినప్పుడు కూడా అమ్మ అని అనలేదు అంటే ఐరేంద్ర అత్తయ్య అంటే ఇష్టం లేనట్టేగా? మా అమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. మరి మా అమ్మ గురించి కూడా నువ్వు అలా మాట్లాడకూడదు బంగారం, అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది మురళి గారు? ఏమోనండి, ఇందాక వాళ్ళ అమ్మగారిని అరెస్ట్ చేస్తామని చెప్పి అన్నారు కదా, దానికి భయపడిపోయి పిచ్చి పిచ్చిగా అరుస్తూ చంద్రవందరికి ఇవన్నీ పడేసింది. చూడండి. అంతేకాదు మేడం, అడ్డొచ్చిన మా అమ్మని కూడా కొట్టాలని చూసింది. రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డ్యామేజ్ చేస్తే వారం రోజుల పాటు ఇంట్లో అన్ని పనులు మీరే చెయ్యాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యాలి. ప్రతి గురువారం మా ఇంట్లో అందరం ఉపవాసం చేస్తాం. అప్పుడు తను కూడా అలాగే చెయ్యాలి. మరిప్పుడు ఇలా చేసినందుకు ఏముంది, మా లాఠీలకు పని చెప్తే తానే దారిలోకి వస్తుంది. అంటే ఇప్పుడు నీ లాఠీతో నన్ను కొడతావా?
మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మా అమ్మమ్మకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టదు. అయ్యో చూసారా కానిస్టేబుల్స్, చూసారా? వాళ్ళ అమ్మ మాటలు బాగా తలకెక్కిపోయాయండి. బాగా బెదిరిపోయి భయపడిపోయింది. అందుకే తిక్కగా మిమ్మల్ని కూడా బెదిరిస్తుంది. చూసారా? పోలీసుల్ని బెదిరిస్తుంది మధురా. ఆ తిక్కోదులేలో మేం చేస్తాం కదండి. అవునా? ఎలాగా? అయ్యో కానిస్టేబుల్స్, తనెంతైనా నా భార్య కదండి. పాపం దెబ్బలు తట్టుకోలేదు. మీరు తనని కొడితే నేను అలా చూస్తూ ఊరుకుంటానండి. ప్లీజ్ వదిలేయండి. లేకపోతే వదిన పిచ్చేలా కుదురుతుందన్నయ్య. మధురా, అదేంటంటే మధురా, ఇప్పుడు వీళ్ళు గనక గట్టిగా దెబ్బలు కొట్టేశారనుకో, ఆ దెబ్బల్ని సాగ్గా చూపించి ఇంట్లోంచి వెళ్ళిపోయి అక్కడ నన్ను గృహహింస చేశారు అని చెప్తుంది. మరి నక్షత్రం మన ఇంట్లో ఉండాలంటే దెబ్బలు తగలకూడదు కదా. కానిస్టేబుల్స్, ఇలా గట్టిగా దెబ్బలు కొట్టే కన్నా చిన్నప్పుడు చదివింది నెతికెక్కకపోయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినా స్కూల్లో ఒక రకంగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా. అలా స్కూల్లో ఇచ్చే పనిష్మెంట్స్ అన్ని ఇప్పుడు వదినకి ఇచ్చేస్తావా అన్నయ్య? అవునమ్మా, మన బ్రెయిన్ కి మోకాళ్ళు ఉన్న నరాలకి లింక్ ఉంటుందంట. ఇక్కడ మనం అలాంటిది ఏదైనా ఇస్తే, అంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా బ్రెయిన్ లో ఉన్న పిచ్చంతా తగ్గిపోయి సెట్ అయిపోతుందంట. వెళ్ళి 4 గులకరాలు తీసుకురా, వెళ్ళు. అంటే నక్షత్రం, మరి నేను చట్టాన్ని పోలీసుల్ని చాలా గౌరవిస్తాను. అలాగే నేను వాళ్ళు కొడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. భార్యవి, నా బంగారం లాంటిదానివి, అందుకే మరి తప్పట్లేదు. పోనీ వదిలేద్దాం అనుకుంటే పాపం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నిన్ను మంచిదారిలో పెడతానని అటు ఐరేంద్ర అత్తయ్యకి ఇటు ఇన్స్పెక్టర్ గారికి మాట ఇచ్చాను. మాట తప్పనని నీకు తెలుసు కదా. కాబట్టి రాళ్ళు తెగను కూర్చుని పోదు. మధురా, మధురా, త్వరగా వస్తున్నానన్నయ్య. ఇక్కడ నిల్ డౌన్ నక్షత్ర. ఏంటి చేస్తావా లేకపోతే? చేస్తుంది. దయచేసి కొట్టకండి మేడం, పాపం మేడం. నక్షత్ర, మోకాళ్ళ మీద కూర్చోమ్మా. నీకేనా పిచ్చా? నేను వీటి మీద మోకాళ్ళతో కూర్చుంటే నాకు నొప్పి పుడుతుంది. అయ్యో నక్షత్ర, ఇప్పుడు నువ్వు కూర్చోలేదనుకో వాళ్ళు లాఠీలకు పని చెప్తారు. లాఠీ తప్పన కన్నా ఈ నొప్పి కొంచెం తట్టుకోగలుగుతావు. కూర్చో, సెట్ అయిపోతుంది. అయ్యో దేవుడా, నా బంగారాన్ని బాధపడుతున్నాను, నన్ను క్షమించు. దేవుడా, ఆ పిచ్చి కాస్త తొందరగా తగ్గారా చూడు. నక్షత్ర, అమ్మకేమైనా కావాలంటే నువ్వు వెళ్ళి చూడమ్మా, వెళ్ళు. వదినకేం కాదు, నేను చూసుకుంటాను. రే మురళి, నీ భార్యనని కూడా చూడకుండా నన్ను ఇంతగా హింస పెడుతున్నావేంట్రా? అబ్బా చూసారా కానిస్టేబుల్స్, నేను చెప్పానా చిన్నప్పుడు స్కూల్లో పనిష్మెంట్ బాగా పనిచేసింది. నరాలు సెట్ అవుతున్నాయి. ఇప్పుడు భార్యను గుర్తొచ్చిందిగా, మొత్తం అన్ని గుర్తుకొచ్చేస్తే పిచ్చి మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. మేం బయట ఉంటాము, అవసరం అయితే పిలవండి. అలాగే. ఈవిడ మోకాళ్ళ మీద నుంచి లేవకుండా ఇలాగే ఉండాలి. సరేనండి. లేస్తే మీరు లాఠీలకు పని చెప్తారు కదా, నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళి వెయిట్ చేయండి. దొంగ సచ్చినోడా. ఆగు వస్తుందిరా, నువ్వు లేవకు. ఈ వేడి నీళ్ళల్లో ఆవిరి పట్టుకుంటే జలుబు కొంచెం తగ్గుతుంది, ఉపశమనంగా కూడా ఉంటుంది. చూసావా వసు, మనం హాస్పిటల్కి వెళ్దామంటే నువ్వు వినలేదు. చూడు ఎంత టెంపరేచర్ పెరిగిపోయిందో. పర్వాలేదు సార్, ఇందాక టాబ్లెట్ వేసుకున్నాను కదా, కాసేపు అయితే పూర్తిగా తగ్గిపోతుంది. నేనంతసేపు నీ వైపు జీవం లేకుండా అలా చూస్తూ ఉండలేను. రా, ఇలా ముందుకొచ్చి ఈ వేడి నీళ్ళల్లో కొంచెం ఆవిరి పట్టుకోవచ్చు. చిటికలో జలుబు తగ్గిపోతుంది. అయ్యో సార్, నువ్వు ఉండు వస్తుందిరా. సార్, ఇలా ఎవరైనా చూస్తే నన్ను తిడతారు సార్. మీ చేతుల మీదకి ఈ పనులన్నీ చేయడం కరెక్ట్ కాదు సార్. ఇలా మన గదిలోకి ఎవరైనా చాటుగా చూడాలని ప్రయత్నిస్తే వాళ్ళ కళ్ళు పీకేస్తాను వస్తుందిరా.